యాప్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ రైతులు 15 రోజులు వెయిట్ చేసి ఇప్పుడు నువ్వు కాకపోతే దొడ్డాట్లు ఏమైతాయి అన్న? ఎమ్మెల్యే సార్ మాట కూడా లేదు సార్. ఆయన చెప్పినా కూడా ఆయననే చేస్తున్నాడు మొత్తం కదా. నిజామాబాద్ నుంచి డిఎం గారు వచ్చినప్పుడు మీరు ఉండరు, నిజామాబాద్లో ఉంటారు. ఈరోజు మేము రైతుల మధ్య మీతో మాట్లాడదామంటే ఉండరు, నిజామాబాద్లో ఉంటారు. మీరు నిజామాబాద్లో డ్యూటీ చేస్తున్నారు లేకపోతే చిన్నరాజపల్లిలో డ్యూటీ చేస్తున్నారు. మీరు ఇప్పుడు రండి తిరుగు సార్. ఇగో నిన్నటి దాకా మీరు ఆన్నే ఉన్నారు, ఈ రోజు మీరు నిజామాబాద్ పోతారు. మాకు తెలియదా? మీరు వస్తేనే మేము వెళ్తాం సార్. మీరు రాని మాత్రం వెళ్ళాం. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి గ్రామము. లక్కంపల్లి గ్రామంలో దాదాపు 250 ఎకరాల వరకు దొడ్డు వడ్లు వేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఒక సూటి ప్రశ్న ఇస్తున్నాము, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా? ప్రభుత్వం ఒకవేళ ఉంటే 55 రోజులు అవుతున్నది దొడ్డు వడ్లు కొని కోసి, మరి ఆ దొడ్డు వడ్లను కొనే పరిస్థితుల ప్రభుత్వం లేదా? దయచేసి మీరు యాప్ల పేరుతోటి కాలయాపన చేస్తున్నారు, రైతుల నడ్డి విరగొడుతున్నారు, రైతుల్ని నానా హింసలు పెడుతున్నారు, నట్టేట ముంచుతున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద నిజమైన ప్రేమ మీ ప్రభుత్వానికి ఉంటే దయచేసి రైతులు పండించినటువంటి దొడ్డు వడ్లను కొనే ప్రయత్నం చేయండి. ఏమన్నా అంటేనేమో కాలయాపన చేస్తున్నారు, దొడ్డు వడ్లేమో అది లేదు ఇది లేదు, మళ్ళీ ఇప్పుడు కడతా అంటున్నారు, మాకేమో మొగులు ముంచుకొస్తున్నది. దయచేసి ప్రభుత్వము, కలెక్టర్ గారు ఇప్పటికైనా సీరియస్ తీసుకోండి. ఇంతవరకు మేము 30 సార్లు సొసైటీకి వెళ్ళినాము, బ్రతిమిలాడినాము, కాళ్ళు మొక్కుడు ఒకటే తక్కువ. ఈరోజు కూడా సొసైటీకి వెళ్ళినా మాట్లాడడానికి ఒక సొసైటీలు ఎవరు లేరు. ఏమనంటే నిజామాబాద్లో ఉన్నాము, హైదరాబాద్లో ఉన్నాము అని చెప్తున్నారు. మరి రైతులను వదిలేసి నిజామాబాద్ హైదరాబాద్ ఏం చేస్తున్నారో ఆ డీసీఓ గారికి వాళ్ళకే తెలవాలా, ఈ సొసైటీకి సంబంధించిన పని ఏం నడుతుందో తెలవాలా. దయచేసి మీరు రైతులకు లాభం జరిగేటటువంటి పనులు చేస్తేనే మీరు ఉద్యోగాలలో ఉండండి, ప్రభుత్వంలో ఉండండి. రైతుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పనులు చేస్తే ఎవరైనా సరే దయచేసి మీరు స్వచ్ఛందంగా తప్పుకోండి. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, రోడ్డు ఎక్కుతున్నారు. తక్షణమే దొడ్డు వడ్లు కొని మా లక్కంపల్లి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు మేము దగ్గర 15 రోజుల నుంచి దళాడుతున్నాము. ఒకటే లారీ పోయింది దొడ్డు వడ్ల లారీ, ఇంకొక 30 లారీలు ఆ దొడ్డు వడ్లు ఆ విధంగా ఉన్నాయి. మీకు మనందరికీ తెలుసు, మొన్న రీసెంట్గా గాలి వాన దుమారము వర్షాలు వస్తున్నాయి. మరి ఆ 30 లారీల దొడ్డు వడ్లు నేలపాలై మొలకలు వస్తే ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఏమనంటే కడతా అంటారు, తర్వాత నిలువుకు రైతులు మోసం చేస్తారు. దయచేసి తొందరగా వడ్లు కొనే చర్యలు చేపట్టాలని అధికార యంత్రాన్ని కోరుతున్నాం. సరే నమ్మిన వారం అవుతుంది, ఆనవాడుతుందా, గాలి పెరుగుతుందా, ఇప్పుడు కాదు 5 రోజుల కింద పోతే 2 రోజులు రాకపోతే నిజం చేస్తాను.